ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే మన మార్గాన్ని దేవునికి అప్పచెప్తామో మన మార్గము సరళం చేసేటువంటి దేవుడు, అదేవిధంగా ఏమైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తీసివేసి మనని తిన్ననైన మార్గంలో నడిపించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన ప్రతి ఒక్క బాధ వేదన అవన్నీ మన దేవుడి మీద మోపేటువంటి బిడలగా ఉండాలా. దేవుడే చెప్పమన్నాడు, నేను నీ తండ్రినై ఉన్నాను, నీ భారము నా మీద మోపు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో మన తల్లిదండ్రుల మీద మనం ఏదేదో మన బాధలన్నీ చెప్పినా కూడా వాళ్ళు మన బాధలు తీర్చలేరు, కానీ యేసుక్రీస్తు వారైతే మన బాధలు తీర్చగలుగుతారండి. ఈ లోకంలో తల్లిదండ్రులు మనకు ఒక వస్తువు కావాలంటే, ఈ లోకంలో మనకి ఏదన్నా కావాలంటే వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బు ఉంటే డబ్బు పరంగా మనకి కొనియొచ్చేమో, కానీ మన శరీరంలో మనశ్శాంతి లేకున్నా లేదా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు తీర్చలేదండి. మన మార్గము దేవునికి అప్పచెప్పుకోవాలి. ఈ లోకంలో పరుగు ప్రయాణంలో మనం ఉన్నామండి. మన పరుగుని మనం కడముట్టించుకునే బిడలగా ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగాలా, ఎవరిని పతనం చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని అలా చేయాలా ఇలా చేయాలని సాతాను దాని ప్రయత్నాల్లో ఉందండి. మన జీవితం యావత్తు మనము మనుషులకి సమర్పించుకోకుండా మనం ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో దేవుడికి సమస్తము తెలుసు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్న దేవుడు. మనకి జరగబోయేది మన జీవితానికి తెలియదు, మనకైతే తెలియదు. మనం ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము, మనం అనుకున్న ప్రకారం జరగదు. అయితే దేవుడికి సమస్తము తెలుసు, జరిగేది కూడా తెలుసు. కాబట్టి మనము మన మార్గం ఎప్పుడైతే దేవుడికి మనం సమర్పిస్తామో దేవుడు ఆయనకి జరగబోయే తెలుసు, కాబట్టి మనకి మంచిగా ఆయనే నేర్పిస్తాడు. నువ్వు అలా పోతే నీ జీవితం ఇలా అయిపోతుంది, కాబట్టి నువ్వు అలా కాకుండా ఇలా పోని దేవుడు మనకి బోధిస్తాడండి. దేవుడు వాక్యం మనకి ఇచ్చాడు. దేవుడు మాట్లాడేటువంటి దేవుడండి మన యేసయ్య. అందరిలాగా ఏదో ఒక ఫోటోలోనో అలా ఇలా ఉండి గమ్మున మౌనంగా ఉండే దేవుడు కాదు. మన బాధల్లో ఉంటే మన దేవుడు మన దగ్గరకు వస్తాడు, ఓదారుస్తాడు. అదే విధంగా ఆయన అనేక రీతిలో కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాలు ఇస్తాడు. అనేక మందికి సేవకులతో కూడా దేవుడు ముఖాముఖిగా కూడా మాట్లాడే రోజులు కూడా మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అబ్రహాం గారు వారి ఇంటికి వచ్చి దేవుడు భోజనం కూడా చేశారని దేవుని వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. మన దేవుడు ఒక విగ్రహం కాదు, కాబట్టి ఆయన జీవం కలిగిన దేవుడు. మనము లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని మనం సేవిస్తున్నాం. మనము ఈ లోకము మనం చేసుకున్న బొమ్మల్ని మనం సేవించడం లేదు. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించాలండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను, మనల్ని గొప్ప చేస్తాను, మనల్ని మంచి పొజిషన్లో ఉంచాలని దేవుడు కోరుకుంటారు. ఈ లోకంలో తల్లిదండ్రులు కోరుకుంటారు, నా బిడ్డకి నేను ఒక మంచి మార్గం చూపించాలా, నేను కష్టపడైనా మంచిగా డబ్బులు సంపాదించి అతనికి మంచిగా ఫీజులు కట్టి మంచి మంచి కాలేజీలో చేర్పించి నా జీవితంలో కాకుండా అతను మంచిగా ఉండాలని ఈ లోకంలో తల్లిదండ్రులు అనుకుంటారు. దేవుడు కూడా అలానే అంటున్నాడు, నేను ఉండేటువంటి ప్రదేశంలో నా బిడ్డ ఉండాలి. ఏమంటే దేవుడు మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఉండేటువంటి స్థానమే గొప్ప స్థానం. కాబట్టి ఆయన ఉండేటువంటి ప్లేస్కి మనం పోవడమే మంచిదని దేవుడు అంటున్నాడు. నా బిడ్డ నాతో ఉండాలా, నా కుడి పార్శ్వంలో కూర్చుండాలా, యుగ యుగాలు నాతో ఉండాలా. అదేవిధంగా నేను ఆ బిడ్డకి అక్షయ కిరీటం ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను అని యేసుక్రీస్తు వారు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడండి. మనము దేవుని ఆశని మనం తృప్తిపరిచే బిడలుగా ఉన్నామా, మనం ఇంకా ఈ లోకంలో పాపంలో ఉన్నామా అని మనము ఒకసారి ఆలోచించుకునే బిడలుగా ఉండాలి. దేవుడైతే మన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనకి ఏది కావాలన్నా సమయంలో కొన్నిసార్లు మనల్ని పరీక్షించి మనకి ఏది అవసరమో మనం అవసరం లేకున్నా కూడా కొన్నిసార్లు అది మనకు కావాలని దేవుడు కొన్నిసార్లు ఇస్తాడు. కొన్నిసార్లు ఆలస్యమైనా కూడా ఇవ్వకుండా వదిలిపెట్టే దేవుడు అయితే కాదండి మన యేసయ్య.
మనము దేవుడు ఆశ, మనము మారాలనే దేవుని ఆశ, మనం ఆయన సంఘంలో ఉండాలని దేవుని ఆశ, మనం పాపాలు చేయకుండా మనం నీతిగా న్యాయంగా జీవించాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. మనము దేవుని మార్గంలో నడవాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని యేసయ్య ఆశపడుతున్నారు. మనము ఆయన ఆశని తృప్తిపరిచేటువంటి బిడలగా ఉన్నామా? మన ఆశలు, మన కోరికలు ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, చేపట్టమని మనం తీర్చుకుంటూ ఇంకా పాపంలో ఉంటూ ఈ లోకంలో ఇంకా సాతానుతో మనం స్నేహం చేస్తున్నామా? మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఈ లోకంలో సేవకులు చంపేస్తున్నారండి. నీతిగా న్యాయంగా జీవించే సేవకులను చంపేస్తున్నారు. కాబట్టి దేవుడి రాకడ చాలా సమీపంలో ఉంది. లేదా మన ప్రాణాలు కూడా, యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, మన పోకడ కూడా సమీపంలో ఉంటుంది. ఏది జరిగినా మనం ఈ లోకంలో జీవించే దాన్ని బట్టి పరలోకానికి వెళ్తాం, పరదేశకు వెళ్తాం. మనము పాపంగా జీవిస్తే నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్తాం. కాబట్టి మనం దేవుని మార్గంలోనే నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ మార్గంలో మేము నడిచేదానికి మాకు మంచి మనసును దయచేయండి అయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను ఏం చేస్తుందంటేనయ్యా, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలా, ఎవరిని చెదరగొట్టాలా, ఎవరిని అలా చేయాలి ఇలా చేయాలని మీ మార్గంలో ఎవరైతే ఉన్నారో, నీతిగా న్యాయంగా జీవించాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ మనసులు గలిబిలి చేసి వాళ్ళను బాధ పెట్టి, దుఃఖపెట్టి, ఏడిపించి వాళ్ళని ఎంతగానో హింసకు లోన్ చేస్తున్నాయి సాతానయ్య. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ప్రతి ఒక్క బిడ్డ మనవిని ఆలకించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కన్నీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. కొన్నిసార్లు కొన్ని విషయాలు, కొన్ని సమస్యలు ఉంటాయి, అప్పు బాధలు ఉంటాయి, రుణ బాధలు ఉంటాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతం జరుగుద్ది. అది మా కీడుగా కనపడ్డా కూడా మేలుగా మార్చిచ్చేటువంటి దేవా, గాయం రేపేది మీరే, గాయం కట్టేది కూడా మీరే. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చమని అడుగుచున్నాను, ప్రతి ఒక్క యవనస్తురాలు మార్చమని అడుగుచున్నాను. యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ తమ జీవితాలు చెడుపుకోకుండా, తమ జీవితాలు పాడు చేసుకోకుండా వేసే వాళ్ళిద్దరు యథార్థంగా వేసే మీ వైపు చూసే మంచి మనసును దయచేయండి అయ్యా. పరిశుద్ధమైన చూపులు వాళ్ళకు ఉండాలయ్యా. పరిశుద్ధమైన నడక, పరిశుద్ధమైన పడక, వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచుకొని మీ మార్గంలో నడిచి కుడి ఎడమలకి తిరగకుండా వేసే మీ కృపలో ప్రతి ఒక్క బిడ్డ యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, మాకు ప్రతి ఒక్క సమస్యలు వస్తే మీరే తీరుస్తారన్నారు, మీరు ఖచ్చితంగా తీరుస్తారు, మీరు మాట తప్పని దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.